వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, చాలా మంది సెలబ్రిటీలు కూడా హోమియో మెడిసిన్ వాడుతూ ఉన్నారు. మీ దగ్గర కూడా చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉన్నారు. అంటే అట్లా పొలిటికల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు. సో ముఖ్యంగా విటమిన్ B12 డెఫిషియన్సీ అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. సో మీరు నాతో ఆఫ్ ది రికార్డ్ అన్నారు, అంటే ఇక్కడ హీరో పేరు చెప్పడం అనవసరము. సో వాళ్ళకి మళ్ళీ ఈ ప్రాబ్లం ఉందని తెలుస్తూ ఉంటుంది. సో ఒక ఫిల్మ్ యాక్టర్ అయితే వచ్చారు. ఆయనకి విటమిన్ B12 వల్ల అలోపతిలో చాలా మెడిసిన్స్ వాడారు. కానీ ఇది ఇక్కడ ఐదు నెలలు మాత్రమే ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఆయనకి తగ్గిపోయింది అన్నారు. ఏంటి అది? ఆ పేరు చెప్పకుండా మాట్లాడదామండి. ఇప్పుడు ఈ యాక్టర్ వచ్చినప్పుడు మనకి ఏం చెప్పిండ్రంటే, మళ్ళీ మన ఇండస్ట్రీ కాదు, ఓకే, హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చిండ్రనమాట. ఓకే ఓకే. వచ్చి ఆయన ఏమన్నారంటే, సార్ నాకు లెఫ్ట్ హ్యాండ్లో తిమ్మిర్లు వస్తున్నాయి. లెఫ్ట్ హ్యాండ్లో తిమ్మిర్లు స్టార్ట్ అయిన 1 year తర్వాత నాకు చక్కర్లు స్టార్ట్ అయినాయి. నాకు చక్కర్లు తిమ్మిర్లు ఉండేసరికి మెల్లమెల్లగా కాళ్ళల్లో కూడా మంటలు వచ్చేసినాయి. నాకు నడవడానికి కూడా రావట్లేదు. నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తం రోజు నిల్చొని ఉండాలి. నేను మొత్తం రోజు నిల్చొని ఉండాలి. సినిమా షూటింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేస్తాను నేను? అయితే మనం అన్ని టెస్ట్ రిపోర్ట్లు అడిగినాము. అన్ని టెస్ట్ రిపోర్ట్లో ఏం బయటపడ్డది నేను చెప్తాను మీకు. మనకేమనిపిస్తుంది, అరే ఎంత గ్లో ఉంది. మళ్ళీ మెయిన్ హీరో కూడా కాదు, సైడ్ యాక్టర్ ఉండే. ఓకే. అయితే ఏం గ్లో ఉంది బై ఫేస్ మీద, ఏం పర్సనాలిటీ ఉన్నారు. ఇప్పుడు హీరోలకు యాక్టర్లకు ఎంత పర్సనాలిటీ ఉన్నా ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది, వీళ్ళకి రోగాలే ఉండవు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచి బాడీ ఉంది, హెల్త్ ఫిట్నెస్ గురించి మంచిగా అది ఉంది. కానీ ఈయనకు ఏముంది ప్రాబ్లం మనం చూద్దాం. నరాల ప్రాబ్లం ఉందని మనకు అర్థమైంది. నరాల ప్రాబ్లంతో పాటు బీపీ ఉంది, షుగర్ వ్యాధి ఉంది, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. పేషెంట్ ఏజ్ వచ్చేసి 54 years. ప్రొఫెషన్ యాక్టర్. ఇంకా ఇవి కాకుండా ఇన్సామ్నియా ప్రాబ్లం కూడా ఉంది. ఓకే, నిద్రలేని సమస్య. నిద్ర ఎప్పటి నుంచి పోవట్లేదు సరిగా అంటే, ఎప్పటి నుంచి పోతలేని నాకు కూడా తెలియదు. ఒక్కరోజు ఇక్కడ షూట్ ఉంటుంది, ఒక్కరోజు ఇక్కడ షూట్ ఉంటుంది. ఈ షెడ్యూల్ ఒక టైంలో ఉంటుంది, ఈ షెడ్యూల్ ఒక టైంలో ఉంటుంది. నేను నా యంగ్ డేస్లో అయితే 3 సినిమాలకి ఒక్కొక్క రోజు షూటింగ్ చేస్తుండే. ఇంకా నిద్ర ఎక్కడ ఉంటుంది? అయితే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ స్ట్రెస్ స్టార్ట్ అయింది. హోమియోపతిలో ఏంది, మనం స్ట్రెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. స్ట్రెస్ అంటే మెంటల్ స్ట్రెస్ కూడా ఉండొచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కూడా ఉండొచ్చు. 8 గంటలు పనిచేయాలంటే మనిషి ఫుల్ దీంతో చేస్తాడు. 18 గంటలు పనిచేయాలంటే అదే అవుట్పుట్ వస్తుందా? బాడీని మనం పుష్ చేస్తున్నాం, స్ట్రెస్ ఇస్తున్నాం బాడీకి. దానివల్ల ఏమవుతుంది, అవుట్పుట్ సేమ్ డెలివర్ చేసే దానికి మనకు ఈ రోగాలు తోడుగా వస్తాయి. ఓకే ఓకే. ఇప్పుడు నిద్ర సరిగా లేదు. నిద్ర సరిగా లేకపోవడం వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి బీపీ వచ్చిందంటే మళ్ళీ దాని తర్వాత డయాబెటీస్ వస్తుంది. మెల్లమెల్లగా బాడీకి అసలు రెస్ట్ ఉంటలేదు అనేసి జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నిటితో పాటు మెయిన్గా ఏమైందంటే నర్వస్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఓకే. మెడ నొప్పి, నడుము నొప్పి, చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళల్లో తిమ్మిర్లు. అయితే ఏమైంది, ఇక్కడ షుగర్ వ్యాధి వల్ల న్యూరోపతి ప్రాబ్లం అయింది. మళ్ళీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కదా, వీటి వల్ల వర్టిబ్రల్ కాలమ్ డ్యామేజ్ అయింది. స్పైనల్ కార్డ్లో కంప్రెషన్స్ వచ్చినాయి, డీజనరేటివ్ చేంజెస్ వచ్చినాయి. ఇది బాడీ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ బాడీలో ఏమవుతుంది, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, బాడీ మొత్తం నర్వ్ సప్లై ఉంటుంది. చేతులకు కూడా, ఓకే, చేతులకు కూడా నర్వ్ సప్లై ఉంటుంది. ఇప్పుడు ఇవి ఇట్లా పోయి ఏం చేస్తాయి, సిగ్నల్స్ ఇస్తాయి. ఇప్పుడు స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఉన్నాయి, ఇవి కంప్రెస్ అవుతాయి, పరేషానీ స్టార్ట్ అవుతాయి, తిమ్మిళ్ళు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ లంబార్ రీజన్లో ప్రాబ్లమ్స్ అవుతాయి. L4, L5, L6 మీరు మాట్లాడుకుంటారు కదా, అరే నాకు L4, L5లో ప్రాబ్లం ఉంది, నీకు దేంట్లో ఉంది, నాకు L3, L4లో ఉంది అనేసి పేషెంట్లు బయట కూర్చొని మాట్లాడుకుంటారు. అయితే ఏంది, ఈ కాళ్ళల్లో కూడా తిమ్మిర్లు. మళ్ళీ షుగర్ వ్యాధి వల్ల బ్లడ్లో కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, HbA1c అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. అయితే ఏమవుతుంది, పెరిఫరల్ న్యూరోపతి కూడా అవుతుంది. అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ నరాలు అవి ఏవైతే అవుతున్నాయి కదా, ఈ పేషెంట్ ఏమనుకున్నారంటే నాకు B12 డెఫిషియన్సీ ఉంది, దానివల్ల నాకు ఇవన్నీ ప్రాబ్లంలు అయిపోయినాయి అన్నారు. అయితే మనం ఒకటే అడిగినాం,
మీకు 3 టేబుల్ వస్తుందా అని అడిగిన. 3 టేబుల్ అంటే మనం తెలుగులో ఏం చెప్తాం సార్? మూడవ ఎక్కం. మూడవ ఎక్కం. చెప్పండి సార్, మూడవ ఎక్కం చెప్పండి. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15. చాలు, ఓకే, వచ్చింది మొత్తానికి. అయితే ఏంది ఇది? మూడవ ఎక్కం ఎక్కం. టేబుల్. 3 6 9 12. B3 B6 B9 B12. ఈ ఎక్కం ఓకే మీకు ప్రాబ్లం. ఇప్పుడు ఈ B3 B6 B9 B12 ఇవి మీ బాడీలో సరిగా లేకపోతే మీకు నరాలు ఎఫెక్ట్ అవుతాయి. అందరు ఏమంటారు? B12 ఒకటే అని అనుకుంటారు, కానీ B3 B6 B9 కూడా అవసరం. అట్లా ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఇది నరం అనుకోండి, దీని మీద మైలిన్ షీత్ అని షీత్ ఉంటుంది, అది డ్యామేజ్ అవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకు అవుతుంది బై డ్యామేజ్? ఎందుకంటే షుగర్ వ్యాధి పెరిగింది కదా బాడీలో. షుగర్ వ్యాధి పెరిగితే ఏమవుతుంది? కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ డ్యామేజ్ అవుతుంది. అట్లనే ఈ నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి, పెరిఫరల్ న్యూరోపతి వస్తుంది అప్పుడు. అయితే ఏంది? ఇప్పుడు దాని మీద ఇవి కూడా డెఫిషియెంట్ అయినాయి. ఓకే, ఇవి కూడా డెఫిషియెంట్ అవ్వడం వల్ల ఆ ప్రాబ్లం పెరిగింది. ఇప్పుడు అందరు ఏమంటారు? దీనికి నాన్ వెజ్ తినాలి. నాన్ వెజ్ తింటే ఏమవుతుంది? హార్ట్ ప్రాబ్లం పెరుగుతుంది, షుగర్ వ్యాధి కూడా పెరుగుతుంది మళ్ళీ అడికెళ్ళి. అయితే ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ మీరు పెంచుకోండి మీ డయట్లో. ఆవు పాలు, A2 మిల్క్, దేశీ ఆవు పాలు పెంచుకోండి, మీకు B12 వస్తుంది. పాలు ఒకటే కాదు, పెరుగు, పనీర్ ఇవి తినండి, నెయ్యి తినండి. నెయ్యి ఇవన్నిట్లా మీకు కొద్ది కొద్దిగా B12 వస్తుంది. ఓకే, మళ్ళీ దాని తర్వాత B9 B6 B3 ఎట్లా? గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఏ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ తీసుకున్నా మీకు ఇవి వస్తాయి కొద్దిగా. మళ్ళీ పప్పులు, ఇప్పుడు పుట్నాల పొడి ఉంటుంది కదా, మన ఇడ్లీ కారం పొడి ఏం చేసుకుంటాం? అన్ని పప్పులు కలిపేసి చేసుకుంటాం. పుట్నాల పొడి కానీ అవసల పొడి కానీ ఇది ఏం చేయండి అంటే నైట్ టైం, ఇది మంచి హోమ్ రెమెడీ అని అందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ అవసల పొడి కానీ పుట్నాల పొడి కానీ ఒక జొన్న రొట్టె తీసుకోండి. ఒక జొన్న రొట్టె తీసుకొని ఈ జొన్న రొట్టె పైన పుట్నాల పొడి వేయండి ఇట్లా. ఓకే, దీనికి ఒక హోల్ చేయండి ఇట్లా, దాంట్లో ఆవు నెయ్యి వేసుకోండి. B12 వేసేసినామా? ఓకే, ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేయండి. B6 B9 వస్తాయి దీంట్లోకి వెళ్ళి. ఇది తినేసేయండి, ఇదే డిన్నర్. ఒకరోజు అవసల పొడి, ఒకరోజు పుట్నాల పొడి వేసుకొని తినండి. మీరు బయట ఈ బర్గర్లు, ఫ్రాంకీలు ఇవి తింటారు కదా, దానికన్నా టేస్టీ కూడా ఉంటుంది, దానికన్నా హెల్దీ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటుంది, షుగర్ వ్యాధికి కూడా హెల్ప్ చేస్తుంది మనకు జొన్న రొట్టె కాబట్టి. మళ్ళా ఇప్పుడు కడుపు ఉంటుంది కదా, మీరు తిన్న తర్వాత ఏమవుతుంది ఒక్కొక్కసారి అంటే, ఇన్ని రోగాలు ఉండేసరికి ఈ పేషెంట్ రోజుకి 12 గోళీలు వేసుకుంటున్నారు. 12 గోళీలు వేసుకునేసరికి ఏమైపోతుంది ఇప్పుడు ప్రాబ్లం? కిడ్నీ ఒకటే కాదు, ఒక్కొక్కసారి డైజెస్టివ్ ట్రాక్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఇవన్నీ తింటున్నారు కదా, ఒక్కొక్కసారి దానికి కూడా ప్రాబ్లమాటిక్, అబ్జర్వ్ కాదు. సో ఇక్కడ మనకు హోమియోపతి హెల్ప్కి వస్తుంది. ఇది అబ్జర్వ్ కూడా చేయడానికి హెల్ప్ చేస్తుంది, నరాల ప్రాబ్లం తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, మీకు ఈ బీపీని కంట్రోల్లో పెట్టుకోవడానికి, షుగర్ వ్యాధిని రివర్స్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది నరాల గురించి, షుగర్ వ్యాధి ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది మనకు, B12 ఎంత ఇంపార్టెంట్ అది మనం తెలుసుకున్నాం. B12తో పాటు మూడో ఎక్క కూడా తెలుసుకున్నాం. సో ఇట్లా చేసి ఇది తిని వచ్చి ఒక 10 రోజుల తర్వాత కామెంట్ చేయండి. ఓకే, అదేవిధంగా ఇది అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా సార్ హోమియోపతి మెడిసిన్లో? చూడండి సార్, హోమియోపతి మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పుట్నాల పొడికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అవసల పొడికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, జొన్న రొట్టెకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే చాలా మందికి ఏం డౌట్ వస్తుంది అంటే, నేను జొన్న రొట్టెలు తినేటప్పటి నుంచి నాకు మోషన్ ఫ్రీ అయ్యలేదు అని అనుకుంటారు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు గోధుమ పిండి తింటున్నారు, రైస్ తింటున్నారు, కార్బోహైడ్రేట్ రిచ్. ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లం అవుతుంది మీకు, దాని ప్రకారం మీ బాడీ అడ్జస్ట్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ మనం క్లీన్ చేస్తున్నాం దీన్ని, ఫైబర్ ఉంది దీంట్లో, ఇది తింటున్నాం, పూర్తి చేస్తుంది. సో జర్ర ఒక 2 రోజులు అయితే
ఇదంతా క్లియర్ అయిపోతుంది. ఎస్, ఇది మొత్తానికి చేతన్ రాజు గారి వీడియో అంటేనే అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ తో పాటు హోమ్ రెమెడీస్ కూడా చెప్తా ఉంటారు. సో ఒక అద్భుతమైన టేస్టీ డిన్నర్ కూడా చెప్పారు ఈ రోజు. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.